హాయ్ అన్న, ఈరోజు మన వీడియోలో ఆవు యొక్క జీవన విధానం ఇంకా ఆవు పాలుని ఎలా తయారు చేస్తుందని ఈ వీడియోలో తెలుసుకుందాం. పుట్టిన వెంటనే దూడ తన తల్లి పాలతో జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఈ ప్రకృతి ఇచ్చిన శక్తితో ఆ దూడ వెంటనే నిలబడడం నేర్చుకుంటుంది. తరువాత పరిగెట్టడం, ఇంకా ఈ ప్రకృతిని ఆసక్తిగా చూడటం మొదలవుతుంది. ఈ ప్రక్రియలో దూడ తన తల్లి పాలను తాగి రోగనిరోధక శక్తిని పెంచుకుంటుంది. దూడ పుట్టిన వెంటనే తల్లి ఆవు తన నాలికతో దూడను శుభ్రం చేస్తుంది. ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు, దూడ శరీరంలో రక్త ప్రసరణను పెంచి దూడ ఆరోగ్యంగా ఉండడానికి ఇది సహజ ప్రక్రియ. కొన్ని రోజుల్లో ఈ దూడ కొద్దిగా పచ్చని గడ్డిని తినడం ప్రారంభిస్తుంది. ప్రతిరోజు ప్రకృతి మధ్య పెరిగే ఈ జీవి నెమ్మదిగా బలమైన ఆవుగా మారుతుంది. ఆవు ప్రకృతి ఒడిలో తన ఆహారం కోసం ప్రయాణం మొదలు పెడుతుంది. ఆవుకి ఇష్టమైన ఆహారం పచ్చని గడ్డి. ఈ ప్రక్రియలో ఆవు మేత మేసేటప్పుడు గడ్డిని ఎక్కువసేపు నమలదు. ఆ గడ్డిని మొదటిలో వేగంగా మింగేస్తుంది. తరువాత ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఆ మేతని వెనక్కి తెచ్చుకొని మెల్లగా నములుతుంది. ఈ ప్రక్రియని నెమరు వేయడం అంటారు. ఈ ప్రత్యేక అలవాటు వల్ల గడ్డి పూర్తిగా జీర్ణమవుతుంది. ఆవుకి ఒక్క కడుపు కాదు, మొత్తం 4 భాగాల జీర్ణ వ్యవస్థ ఉంటుంది. ఈ 4 భాగాల యొక్క జీర్ణ వ్యవస్థలో మొదటి భాగంలో గడ్డిని నిల్వ ఉంచుకుంటుంది. రెండవ భాగంలో ఆవు తీసుకున్న ఆహారం మళ్ళీ వెనక్కి నోటికి తీసుకొని నెమరు వేసే ప్రక్రియ కలిగి ఉంటుంది. మూడవ భాగంలో ఆవు తీసుకున్న ఆహారం అంతా చిన్న చిన్న ముక్కలుగా మారుతుంది. ఇక 4వ భాగానికి వచ్చేసరికి ఆ తిన్న ఆహారం మొత్తం జీర్ణమై శరీరానికి కావాల్సిన పోషకాలుగా మారుతాయి. ఈ ప్రక్రియలో ఆవు పాలుని ఎలా తయారు చేస్తుంది అని అందరి మనసుల్లో ఉన్న ప్రశ్న. ముందుగా ఆవు తీసుకున్న ఆహారం జీర్ణమైన క్రమంలో ఆ పోషకాలన్నీ ఆవు యొక్క రక్తంలో కలుస్తాయి. దూడ పుట్టిన తర్వాత హార్మోన్ల యొక్క ప్రభావంతో ఆవు యొక్క పాల గ్రంథులు చురుకుగా పనిచేస్తాయి. రక్తం ద్వారా వచ్చిన నీరు, ప్రోటీన్లు, కొవ్వు, ఖనిజాలు మరియు విటమిన్లు కలిసి పాలుగా తయారవుతాయి. ఆవు ఈ తయారు చేసిన పాలుని పొదుగులో నిల్వ ఉంచుకుంటుంది. ఈ పాలు కేవలం దూడ పాలు తాగినప్పుడు లేదా రైతు పాలు పితికినప్పుడు బయటకు వస్తాయి. ఒక ఆరోగ్యమైన ఆవు రోజుకి 15 నుండి 40 లీటర్ల వరకు పాలు ఇవ్వగలదు. ఇది ఆవు యొక్క జాతి, ఆవు తీసుకున్న ఆహారం, ఆరోగ్యం మరియు సంరక్షణపై ఆధారపడి ఉంటుంది. ఈ పాలు తయారయ్యే ప్రక్రియలో నీటి ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. అందువలన ఒక ఆవు రోజుకి సుమారు 40 నుండి 100 లీటర్ల వరకు నీళ్లు తాగే అవకాశం ఉంది. స్వచ్ఛమైన నీరు లేకపోతే పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా వేలకు పైగా ఆవుల జాతులు ఉన్నాయి. ప్రతి జాతి తన ప్రత్యేక లక్షణాలతో ప్రకృతికి అనుగుణంగా జీవిస్తుంది. మన భారతదేశంలో గిర్, సాహివాల్, రెడ్ సింధీ, ధార్పర్కర్ మరియు ఒంగోలు వంటి ప్రసిద్ధి స్వదేశీ జాతులు ఉన్నాయి. ఇవి వేడి వాతావరణాన్ని సులభంగా తట్టుకోగలవు. ఇంకా వీటికి వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే జెర్సీ వంటి విదేశీ ఆవు జాతులు ఎక్కువగా పాలు ఇస్తాయి. అందుకే అనేక దేశాల్లో వీటిని పెంచుతున్నారు. ఇప్పుడు మనం ఆవు యొక్క జీవితకాలం తెలుసుకుందాం. సరైన సంరక్షణ ఉంటే ఒక ఆవు సుమారు 15 నుండి 20 సంవత్సరాల వరకు జీవించగలదు. మంచి ఆహారం, పరిశుభ్రమైన నీరు, సమయానికి టీకాలు, ఇంకా విశ్రాంతి, ఇవన్నీ ఆవు యొక్క ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఒక ఆరోగ్యవంతమైన ఆవు అనేక సంవత్సరాల పాటు రైతు యొక్క కుటుంబానికి తోడుగా ఉంటుంది. ఇదంతా ఆవు యొక్క జీవన చరిత్ర. ఇంకా మన ఛానల్ని ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో రేపు కలుద్దాం. బాయ్ బాయ్.